ప్రపంచంలో ఒక్క చూపుతో సమస్తాన్ని భస్మం చేయగల శక్తి ఉందంటే అది ఆయుధం కాదు, అది సైన్సు కాదు, అది శివుడి మూడవ కన్ను మాత్రమే. నేటి లేజర్ టెక్నాలజీకి వేల సంవత్సరాల ముందే మన పురాణాల్లో చెప్పబడిన ఈ అగ్నిశక్తి నిజంగా ఉందా, లేదా ఇది కేవలం ఒక మిత్ మాత్రమేనా? ఈరోజు ఎన్ఓఎఫ్ మిస్టరీలో శివుడు మూడవ కన్ను వెనుక దాగిన రహస్యాన్ని తెలుసుకుందాం. శివుడు మూడవ కన్ను అనగానే మనకు గుర్తొచ్చేది కామదహనం, త్రిపురాసుర సంహారం, సృష్టి, లయ. కానీ ప్రశ్న ఏంటంటే ఆ కన్ను నిజంగా లేజర్ లాంటి పవర్ ఉత్పత్తి చేస్తుందా అని. పురాణాల ప్రకారం శివుడి మూడవ కన్ను భ్రూమధ్యంలో ఉంటుంది. ఇది సాధారణ కంటిలాగా కాదు, ఇది జ్ఞానం, తపస్సు, అగ్నిశక్తి కలిగిన రూపం. కామదేవుడు శివుడి తపస్సును భంగం చేయగానే శివుడు మూడవ కన్ను తెరిచాడు. ఆ ఒక్క క్షణంలో కాముడు భస్మమయ్యాడు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే శివుడు కోపంతో కాదు, తపోశక్తి పరాకాష్ఠకు చేరినప్పుడు ఆ శక్తి బయటకు వచ్చింది. ఇప్పుడు శాస్త్రం వైపు చూద్దాం. ఆధునిక శాస్త్రంలో మన భ్రూమధ్య ప్రాంతాన్ని పైనియల్ గ్లాండ్ అంటారు. ఇది కాంతికి, శక్తికి, చైతన్యానికి సంబంధించిన భాగం. కొంతమంది శాస్త్రవేత్తల అభిప్రాయం ప్రకారం తీవ్రమైన ధ్యానం ద్వారా మన శరీరంలో విద్యుత్ తరంగాలు ఉత్పత్తి అవుతాయి. అయితే ప్రశ్న ఏంటంటే ఆ శక్తి బయటకు లేజర్లా వెలువడుతుందా లేదా అని. శాస్త్రీయంగా చూస్తే లేదు. మన శరీరం అలా కిరణాలను వెలువరించే స్థాయికి చేరలేదు. కానీ ఆధ్యాత్మికంగా చూస్తే మూడవ కన్ను అంటే బాహ్య శత్రువుల్ని కాదు, అంతర్గత అజ్ఞానాన్ని దహనం చేయడం. శివుడి మూడవ కన్ను లేజర్ ఆయుధం కాదు, ఇది చైతన్య విస్ఫోటనం. అందుకే అది తెరుచుకుంటే కేవలం వ్యక్తులు కాదు, అహంకారం, కామం, మోహం కూడా భస్మమైపోతాయి. కాబట్టి శివుడు మూడవ కన్ను సైన్స్కి ముందున్న టెక్నాలజీ కాదు, అది మనలో దాగి ఉన్న పరమశక్తికి ప్రతీక. మీకు ఈ రహస్యం నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక మిస్టరీల కోసం ఎన్ఓఎఫ్ మిస్టరీ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. హర్ హర్ మహాదేవ. లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం డిస్క్రిప్షన్లో ఉన్న న్యూస్ ఆన్ ఫేస్ వాట్సాప్ ఛానల్ని ఫాలో అవ్వండి.